ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం జన్మాద్యస్య యతోన్వయాది తరతశ్చార్థేష్వభిఘ్నస్వరాట్ తేనే బ్రహ్మ హృదాయ ఆది కవయే ముహ్యంతి యత్సూరయః తేజో వారిమృదాం యథా వినిమయో యత్ర త్రిసర్గో మృషా ధామ్నా స్వేన సదా నిరస్తకుహకం సత్యం పరం ధీమహి సత్యం పరం ధీమహి సత్యం పరం ధీమహి. ఓం జై గురు. అందరికీ నమస్కారం. వెల్కమ్ ఆల్ ఫర్ టుడేస్ భాగవత సత్సంగ. మనము భగవద్గీత భారత భాగవతాన్ని మొదలు పెట్టుకున్నాము. సో దీంట్లో మనము క్రితంసారి వ్యాసుడు ఒకనొక రోజు ఆ సరస్వతీ నదీ తీరంలో స్నానాదికాలు అవి చేసుకొని పవిత్రుడై ఒంటరిగా కూర్చొని ఉన్న సమయంలో ఒక ఆలోచనలో పడ్డాడు. ఏదో ఆయనకి ఒక వెలితి అనేటువంటి దాన్ని అనుభవిస్తూ ఉన్నాడు. ఈ రకముగా ఉన్నటువంటి ఆయన చింతన చేశాడు. అనేకమైనటువంటి సత్కర్మలు చేశాను, అందులో వేదాన్ని విభాగం చేశాను, తర్వాత యజ్ఞములు నిరంతరంగా కొనసాగడానికి ఆ 4 వేదాలుగా విభాగాలుగా చేసినటువంటి వేదాలన్నింటినీ కూడా తన శిష్యులందరికీ ఉపదేశించి దేశం నలుచెరుగులా కూడా అవి వ్యాప్తి అయ్యేటట్టుగా చేశాను. మానవులందరూ కూడా యజ్ఞ యాగాదులు ఇవన్నీ నిర్వర్తించడానికి ఆ వ్యవస్థనంతటినీ కూడా సమకూర్చాను. సో ఇలాగా మొత్తము ధర్మము, ధర్మ వ్యాప్తి, భగవని తత్వము అంతా కూడా ఒక సువ్యవస్థితంగా క్రమబద్ధంగా నిర్వహించడానికి అనేకమైనటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేసి ఉన్నాను. అయినా కూడా ఏదో ఒక లోటు అనేటువంటిది అనుభవానికి వస్తున్నది. ఇంకా నేను ఈ సమాజానికి, ధర్మానికి చేయవలసినంత సేవ చేయలేదేమో అనేటువంటి ఒక ఆశంక ఆయన మనసులో ఉన్నటువంటిది మనం క్రితంసారి చెప్పుకున్నాం. ఈ విధముగా వ్యాస మహర్షి తనని అసంపూర్ణునిగా భావించి ఖేదమును పొంది ఉండగా నారద మహర్షి పైన ఉదహరించినటువంటి వ్యాసుని ఆశ్రమానికి విచ్చేసను. అంతవరకు చూసాం. సో అక్కడ ఆ నారద మహర్షి ఆ వ్యాసాశ్రమానికి వచ్చారు. ఎప్పుడైతే అక్కడ నారదుడు ప్రత్యక్షమయ్యాడో వెంటనే తమభిజ్ఞాయ సహసా ప్రత్యుతార్థాయాగతం ముని పూజయామాస విధివన్నారదం సురపూజితం. సో ఆ విధంగా ప్రత్యక్షమైనటువంటి ఈతించినటువంటి నారద మహర్షికి వేదవ్యాస మహర్షి ఆసనమిచ్చి అతిథి సత్కారం చేశారు. అక్కడ కుశల ప్రశ్నలన్నీ అయ్యాయి. వారిద్దరి మధ్య కాసేపు చర్చ అనేటువంటి జరుగుతున్నది. అప్పుడు నారద మహర్షి వేదవ్యాస మహర్షిని ప్రశ్నిస్తున్నారు. ఇక్కడ మనము క్రితంసారి అనుకున్నాము, పోతన కూడా అద్భుతంగా పోతనామాచ్యుల వారు ఈ భాగవతాన్ని వేదవ్యాస విరచితమైనటువంటి భాగవతాన్ని, అంటే సంస్కృత భాగవతాన్ని ఈయన తేట తెలుగులో చక్కగా అద్భుతమైనటువంటి తన పద్యాలతో చాలా చక్కగా చెప్పారనేటువంటి దాన్ని చెప్పాము. అది కూడా కొన్ని పద్యాలు అనుకున్నాము. అలాగా ఇవాళ ఈ
మన పోతన రాసినటువంటి పద్యాలు కూడా కొన్ని చెప్పుకొని ఆయన ఏ రకంగా ఈ రెండిటికి కొంత మధ్యలో సమన్వయము తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇందులో ఈ ఈ ఖిన్నుడై ఉండేటువంటి వ్యాస మహర్షిని నారదుడు ప్రశ్నిస్తున్నారు. ఏమని అన్నట్ట అంటే, ఇక్కడ ధాతవు భారత శృతి విధాతవు వేద పదార్థ జాత విజ్ఞాతవు కామ ముఖ్య రిపుషట్క విజేతవు బ్రహ్మతత్వ నిర్ణేతవు యోగినేతవు వినేతవు నీవు చెలించి చెల్లరే కాతరు నీ రే కాతకుడైడవిన్ వగవ కారణమేమి పరాశరాత్మజ. ఏం చెప్తున్నారంటే ఇక్కడ, హే పరాశరాత్మజ అంటే పరాశరుని పుత్రుడైనటువంటి ఓ వ్యాసదేవ, నీవు ధాతవు, భగవంతుని వంశతో జన్మించినటువంటి వాడవు, పంచమ వేదమైనటువంటి భారత శృతి విధాతవు, పంచమ వేదమైనటువంటి భారతమును రచించినటువంటి వాడవు, వేద పదార్థ జాత విజ్ఞాతవు, వేద పదార్థ జాత విజ్ఞాతం. ఎంత అద్భుతంగా మాట్లాడుతున్నాడు చూడండి. ఇక్కడ వ్యాస మహర్షి ఎంత ఎంత అద్భుతమైనటువంటి వ్యవస్థ చేసి వేదాలన్నింటినీ చేసాడనేటువంటి విషయాన్ని చెప్పుకున్నాం. వేద విషయమును చక్కగా తెలిసి ఉన్నవాడవు, కామ ముఖ్య రిపు షట్క విజేతవు, బ్రహ్మతత్వ నిర్ణేతవు, యోగినేతవు. అంటే ఇంకేం చెప్తున్నాడు, అరిషడ్ వర్గములలో ప్రధానమైనటువంటి కామమును జయించినటువంటి వాడవు, బ్రహ్మతత్వమును నిర్వచించి నిర్ణయించినటువంటి వాడవు, యోగి నేతవు అంటే యోగులలో ముఖ్యుడవు. అట్టి నీవు ఒక సామాన్యుని వలె చెలించిపోయి వ్యాకులపాటు చెందడం నీకు తగి ఉండలేదు. దీనికి కారణం ఏమిటో చెప్పవలను అనేటువంటి విషయాన్ని ప్రస్తావిస్తున్నారు అక్కడ. అంటే అది ఆయన ఖిన్నత్వాన్ని కొంచెం ఏదో ఆలోచిస్తున్నాడు అనేటువంటి విషయాన్ని నారదుల వారు గమనించారు. గమనించి ఏమిటి దీంట్లో ఉండేటువంటి దానికి కారణం ఏమిటి అనేటువంటి దాన్ని అడిగారు. అప్పుడు ఇక్కడ మళ్ళీ చెప్తున్నారు. ఇప్పుడు వ్యాస మహర్షి మాట్లాడుతున్నారు. వ్యాస మహర్షి ఏం చెప్తున్నారంటే, ఓ నారదముని, నీవు బ్రహ్మ తనువున పుట్టితివి. వ్యాసుడు నారద మహర్షితో చెప్తున్నారు. యాక్చువల్ గా నారదుడు అంటే ఎవరు అనుకున్నాము, ఒక మహర్షి. ఆయన మనం చూసాము, కలహప్రియుడని కొండములు చెప్పేటువంటి వాడు అనేటువంటి దురభిప్రాయం మనకు మామూలుగా ఉంది. కానీ నారదుడు అలాంటి వాడు కాదు. నారం ద్యతీతి నారద, నారం ద్యదీతి అంటే నారము అంటే జనుల్లో ఉండేటువంటి అజ్ఞానాన్ని పోగొట్టేటువంటి వాడు నారదుడు, నశింపచేయువాడు కనుకే నారదుడు. నారం ద్యతీతి అంటే మనలో ఉండేటువంటి మనుషుల్లో ఉండేటువంటి అజ్ఞానము, మోహము, బంధము, చీకటి, వీటన్నిటిని తొలగించేటువంటి వాడు. అందుకనే ఎప్పుడైనా ఏదైనా ఒక లోక కళ్యాణం జరగాలి అంటే అక్కడ నారదుడు ప్రత్యక్షం అవుతాడు. ఆయన చూసుకున్నాం. ఆయన భక్తి శాస్త్రానికి మూల పురుషుడు, నారద ప్రియుడైనటువంటి దేవఋషి, సమాజ కళ్యాణాన్ని సంపన్నం చేసినటువంటి ఋషి, సమాజ కళ్యాణాన్ని సంపన్నం చేసినటువంటి ఋషి నారదుడు. సో అందువల్ల ఆ నారదుడిని తో మన వ్యాస మహర్షి మాట్లాడుతున్నారు, వేదవ్యాసుడు మాట్లాడుతున్నారు. ఏమని, నీవు బ్రహ్మ తనువున పుట్టితివి. తనువనగా బ్రహ్మకు భౌతిక శరీరం ఉండదు కనుక మానస సృష్టి అని అర్థం. సృష్టిలోని జీవుల శరీరములే బ్రహ్మాది దేవతల భౌతిక శరీరములు. ఇప్పుడు బ్రహ్మ అంటే ఇప్పుడు ఎక్కడో చోటు కూర్చున్నాడు, బ్రహ్మలోకంలో కూర్చున్నాడు, అలాంటివి మనము కొంత తాత్వికంగా చింతన చేయవలసినటువంటి అవసరం ఉంది. ఆయన ఎక్కడో ఓ చోటు కూర్చున్నాడు అని కాదు. బ్రహ్మ అంటే ఆయనకి శరీరం ఉండదు, మనలాగా మనుషుల్లాగా శరీరం అనేటువంటిది లేదు. బ్రహ్మ మీన్స్ విష్ణు నాభికమలంలోంచి ఉద్భవించాడు. దాని అర్థం ఏంటంటే విష్ణువు అంటే సర్వవ్యాపకమైనటువంటి పరబ్రహ్మ తత్వం. సో ఆ పరబ్రహ్మ తత్వం సృష్టి చేయదలిచి, సృష్టిలోకి ప్రవేశింపదలిగి, తన కాస్మిక్ ఇంటెలిజెన్స్ అంటే సర్వవ్యాప్తమైనటువంటి తెలివి, ఎరుక, ఉనికి అనేటువంటి ఒక తత్వాన్ని హిరణ్య గర్భ స్వరూపముగా సృష్టిలోకి ఉంచబడినటువంటి ఒక తత్వం. అందువల్ల బ్రహ్మ అంటే ఒక క్రియేటివ్ ఇంటెలిజెన్స్.
ఆయన కాస్మిక్ ఇంటెలిజెన్స్ అయితే సర్వవ్యాపకమైనటువంటి పరిపూర్ణమైనటువంటి విశ్వవ్యాప్తమైనటువంటి పరబ్రహ్మ చైతన్యములోంచి హిరణ్య గర్భ స్వరూపముగా ఉద్భవించినటువంటి తత్వము బ్రహ్మ. అందుకనే ఆయనకు చతుర్ముఖ బ్రహ్మ అన్నారు. చతుర్ముఖ అంటే అక్కడ 4 వేదములే ఆయన ముఖములుగా కలిసినవి అనేటువంటిది ఒక సింబాలిక్ అనేటువంటిది అనుకున్నాం. సో అందువల్ల తనువనగా బ్రహ్మకు భౌతిక శరీరం ఉండదు కనుక మానస సృష్టిలోంచి వచ్చినటువంటి వాడు బ్రహ్మ. తర్వాత విష్ణుమూర్తి యొక్క లోకములు చేపట్టేది. విష్ణుని లోకము సమస్త లోకములలో ఉండును. విష్ణుత్వమే విష్ణు లోకము. విష్ణుతత్వమును ఆయన ఎల్లవేళలా అందరికీ గానం చేస్తూ ఓం నమో నారాయణాయ అనేటువంటిది గానం చేస్తూ లోక సంచారి, సర్వలోక సంచారి అంటే సర్వవ్యాపకమైనటువంటి విష్ణువునందే ఎల్లప్పుడూ నిమగ్నమై ఉండేటువంటి తత్వము నారద తత్వము అదనమాట. సో విష్ణువు వలె నారదుని ప్రజ్ఞ కూడా సర్వాంతర్యామి చెందును అని తెలుసుకునగలను. తర్వాత అన్ని దుక్కులను చూచితివి, పరిపూర్ణ జ్ఞానమును పొందితివి. నువ్వు అవివేకములు చూడని వాడవు, ఈ లోకములో నీ వెరుగని ధర్మము లేదు, అనేక విషయములు చూచిన వాడువు, నా లోకమెట్టిదో పూర్తిగా చూచి వివరించుము. ఆయనే అడుగుతున్నాడు, ఏంటో నాకేంటి ఈ వ్యధ అనేటువంటిది, లేకపోతే ఒక లోటు అనేటువంటిది, ఒక చింత అనేటువంటిది అనుభవానికి వస్తున్నది, కానీ అది ఏమిటో నాకు అర్థం కావట్లేదు. నీవు నీవే కాస్త దానిని గమనించి దాన్ని ఆ విషయాన్ని నాకు కొంచెం తెలియజేయి అనేటువంటి దాన్ని ఆయన చెప్పారు. ఆయన చెప్పిన దాని మీద మళ్ళీ నారదుడు చెప్తున్నారు. ఇక్కడ మళ్ళీ ఒక ఈ శ్లోకంలో నారదుడు ఈ విధంగా నీ వెరిగని ధర్మం లేదు అనేటువంటి వేదవ్యాసుడు చెప్పిన మీద ఇక్కడ మళ్ళీ పోతన ఒక అద్భుతమైనటువంటి శ్లోకాన్ని నారద మహర్షి చెప్పిస్తున్నారు. ఏంటి ఆ శ్లోకం అంటే, అచింతమైన ధర్మచయమంతయు చెప్పితి, నందులోని నించుకగాని విష్ణు కథలేర్పడ చెప్పవు, ధర్మముల్ ప్రపంచించిన మెచ్చునే గుణ విశేషములెన్నిన గాక, నీకు నీ కొంచెము వచ్చుటెల్ల హరిగోరి నుతింపమి నార్య పూజిత. ఏం చెప్తున్నారు అని అంటే, అచింతమైన ధర్మజయమంతయు చెప్పిది. ఓ వ్యాస మహర్షి, ఇది మనం కొంచెం జాగ్రత్తగా గమనించాలి. ఎందుకంటే మనము రోజు భగవద్గీత చెప్పుకుంటున్నాము, లేకపోతే ఏదో ఒక శాస్త్రం కానీ, ఒక ధర్మం కానీ, లేకపోతే భగవంతుని వచనాలు కానీ, ఇవన్నీ కూడా చెప్పుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాము. కానీ ఆ పట్టుబడవలసినటువంటి ఆ భక్తి లేదా ఆ భగవంతుని యందు ఇంకా పరిపూర్ణముగా మనకు పూర్తిగా అవగాహన లేదు, భగవంతుని ఇంకా పూర్తిగా తెలుసుకొనలేదు, భగవద్ విషయంలో మనకు అనేకమైనటువంటి సందేహాలు ఉన్నాయి, ఆ ఈశ్వర చింతన పూర్తిగా నిలబడటం లేదు అనేటువంటి చింత మనకు అప్పుడప్పుడు తోస్తూ ఉంటుంది. ఎందుకంటే మనం వన్స్ వి కమ్ అవుట్ ఇంటూ అండ్ ఎంటర్ ఇంటూ ద వరల్డ్, అంటే సంసారంలో మన నిత్య కృత్యాల్లో మన నిత్య కార్యక్రమాల్లో మనం నిమగ్నమై ఉన్నప్పుడు మళ్ళీ మన ఎరుక యందు భగవంతుని మర్చిపోతున్నామేమో. భగవంతుడు సర్వదా సర్వత్రా తానే ఉంటూ తనే అన్ని కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉండేటువంటి చింతనతో మనం ఉండాలి. వ్యోమాం పశ్యతి సర్వత్ర, నిన్న మొన్న కూడా చెప్పుకున్నాం. వ్యోమాం పశ్యతి సర్వత్ర సర్వంచం మయి పశ్యతి తస్యాహం నా ప్రణశ్యామి. సర్వము ఈశ్వరుడే, సర్వము భగవంతుడే, సర్వము వాసుదేవుడే అంతా అనేటువంటి దానిని మనము ఇంకా పూర్తిగా దాంట్లో నిమగ్నమై ఉన్నామా అనేటువంటిది విచారణ చేయాలి. అందుకని అదే సందేహాన్ని ఉద్దేశిస్తూ ఈ భాగవతం అనేటువంటిది మొదలవబోతుంది. భాగవతం గురించి నాంది పలకడానికి నారదుడు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? వ్యాస మహర్షి, నీవు అనేకములైనటువంటి ధర్మ సూక్ష్మాలన్నీ నీ రచనలో చెప్పితివి, కానీ నీవు వాటిలో లేచ మాత్రమైనను శ్రీహరి గాథలను విడిగా వివరించలేదు. ధర్మం అనేవంతుల్ని ఉండవలసిన తీరును వివరించేది, కానీ అందు విష్ణు గాథలు వివరించలేదు. గుణములు వర్ణించినచో సంతోషము కలుగును, కానీ ధర్మములు విప్పి చెప్పినచో నీకు ఏమి కలుగును? ఇట్స్ ఎ వెరీ వండర్ఫుల్ క్వశ్చన్ అండి. అంటే నారదుడు ఎంత సూక్ష్మముగా, నారదుడు అనంటే నిరంతర భక్తి తత్పరుడు, విష్ణువే నారదుడు. ఆ శ్రీహరి నారదుడికి అభేదము. బ్రహ్మ మానసపుత్రుడు, అంటే బ్రహ్మ
ఆ సాక్షాత్తు ఆ పరబ్రహ్మమైనటువంటి విష్ణు తత్వము నుంచి ఏ రకంగా అయితే ఆవిర్భవించి సృష్టిలో ఉన్నాడో ఆయన మనస్సులోంచి మానసపుత్రుడిగా ఉదయించినటువంటి వాడు నారదుడు. సో ఏం చెప్తున్నాడు ఆయన? గుణములు వర్ణించినతో సంతోషము కలుగును కానీ ధర్మములు విప్పి చెప్పినచో ఏమి కలుగును? నీవు కోరి విష్ణువుని స్తుతింపకపోవుట చేత నీ కొరత కలిగినది. ఇక్కడ మాస్టర్ ఈకే గారు భాగవత రహస్యము అనేటువంటి గ్రంథాన్ని రాశారు. భాగవత రహస్య ప్రకాశము అనేటువంటిది చాలా అద్భుతంగా మాస్టర్ ఈకే గారు చెప్పారు మాస్టారు. సో అందులో కొన్ని ఈ సూక్ష్మ విషయాలను కూడా వివరిస్తున్నారు. అది కూడా మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అంటే అటు పోతన, ఇటు మాస్టర్ ఈకే గారు, ఇటు వ్యాసుడు, ఈ ముగ్గురిని కూడా కొంత తెలుసుకొని మనం భాగవతాన్ని అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. ఇందులో మాస్టర్ గారు అంటారు, ధర్మములు సృష్టికి సంబంధించినవి, జీవులు ఆచరించవలసినవి. సృష్టి అంతయు ప్రళయమైపోవునప్పుడు కూడా ధర్మములు ఇమిడి ఉండును. సృష్టి ఉన్నను జీవులలో ధర్మములు తెలియుట రూపమున నిమిడి ఉండును కానీ ఆచరణ రూపమున కాదు. ధర్మము అనేటువంటిది ఆచరణ రూపంలో ఉండాలి, తెలియడం కాదు. అవి లోపల ఉంటాయి కానీ ఆచరణ దగ్గరికి వచ్చేసరికి ఆ ధర్మాచరణ అనేటువంటిది మనము చేయలేకపోతాం, ఆ రూపం రావు. కానీ ఆ ధర్మము ఆచరణకు రావాలి అని అంటే, ఆచరించాలి అంటే కావలసినటువంటివి గుణములు. అందుకనే గుణములు అనేటువంటివి మనం బాగా అర్థం చేసుకోవాలి. ఏ గుణముతో మనం ప్రవర్తిస్తున్నది, ఆ గుణములు ఏంటి? సత్వరజో తమోత్మకమైనటువంటి గుణములు. ఆ గుణములే ప్రకృతి. ప్రకృతిం పురుషం చైవ విద్ధి అనాది ఉభావపి. ప్రకృతి పురుషుడు అనేటువంటిది అనాది నుంచి ఉన్నాయి, అంటే సృష్టి ఆది నుంచి ఉన్నాయి. పురుష ప్రకృతిస్థో హి భుంక్తే ప్రకృతి జాన్ గుణాన్, భగవద్గీతలో 13వ అధ్యాయంలో చెప్తాడు. ఆ పురుషుడే అంటే, పురుషుడంటే ఎవరు? ఇక్కడ జీవ రూపంలో ఉండేటువంటి పురుషుడు. ఎప్పుడైతే శరీరధారి అయ్యాడో ఆ ఆత్మ జీవుడైపోయాడు. ఎందుకంటే గుణముల తక్క బంధించబడ్డాడు. కారణం గుణసంగస్య సదస్యోనిచు జన్మసు అన్నారు కృష్ణుడు కూడా. అంటే ఆ గుణములలో ఉండేటువంటి దోషములు, ఆ మనస్సు అంటేనే గుణములు, ఈ మనస్సులో ఉండేటువంటి గుణముల వల్ల మనము కారణం సదస్యోనిసు, మళ్ళీ అవే మన జన్మకు మళ్ళీ దారి తీస్తూ ఉంటాయి. అందువల్ల గుణములు చాలా ప్రధానమైనటువంటిది. ధర్మములు తెలిసినా కూడా ఈ గుణములు చాలా బలీయమైనటువంటివి కాబట్టి ధర్మాచరణకు అడ్డుపడుతున్నాయి. అది చెప్తున్నారనమాట. ధర్మములు తెలియుట రూపమున నిమిడి ఉండును కానీ ఆచరణ రూపమునకు రావు. ధర్మములు తెలుస్తాయి అంటే, ఇప్పుడు బుక్ ఆఫ్ రూల్స్ ఉన్నది. పొద్దున్నే లేవలను, ధ్యానము చేయవలను, అన్ని మంచిగా ఉండవలను, అన్ని సర్వభూతములతో హితముగా ప్రవర్తించవలను, ఇవన్నీ చెప్పడానికి బాగుంటాయి. కానీ ఈ గుణములు అనేటువంటివి దాని యందు నియమించబడి దాన్ని చేయడానికి అడ్డుపడుతూ ఉంటాయి. అందుకనే రాముడు వేద పురుషుడిగా దిగి వచ్చి రామాయణం అనేటువంటిది మనకి చెప్పవలసినటువంటి అవసరం వచ్చింది ఇతిహాసంగా. తర్వాత భారతాన్ని చెప్పవలసి వచ్చింది, ఇప్పుడు భాగవతాన్ని చెప్పవలసి వస్తున్నది. అందువల్ల సో జీవులలో ధర్మములు తెలియట రూపమును నిమిడి ఉండి కానీ ఆచరణ రూపం రావు. అట్లు వచ్చిన కావలసిన గుణములు. జీవులలోని సద్గుణములు దేవుని అంతర్యామి వైభవములు. జీవులలోని సద్గుణములే భగవంతుని తాలూకా వైభవములు. అంతర్యామి ఆ లోపల ఉండేటువంటి అంతర్యామి ఏ రూపంలో ఉంటాడంటే, ఆ భగవంతుడు సాక్షాత్ మనలో అక్కడ ఉంటాడు, సాక్షి రూపంలో ఉంటాడు. సాక్షి అంటే చేతన స్వరూపంలో కేవలం తెలుసుకునేటువంటి వాడుగా ఉంటూ ఆ లోపల మనలో దైవీ గుణాలు ఏవైతే మనలో ప్రస్ఫుటంగా తెలియవస్తూ ఉంటాయో అది భగవంతుని తాలూకా వైభవము, అదే విశేషము, అదే విభూతి యోగము. కనుక గుణకీర్తనమున మనస్సు తృప్తి చెందును కానీ ధర్మములు తెలియట వలన తృప్తి కలుగదు. ఉదాహరణకు సత్ప్రవర్తనము కలిగి ఉండవలను, సత్యము పలకవలను, అందరి యందు సమబుద్ధి కలిగి ఉండవలను అని ఎన్ని మార్లు రచించినను, వాటిని గురించి వివరించినను చదువుటకు సంతోషము కలుగదు. ఎందుకు ఖిన్నత్వం ఉన్నది అనేటువంటిది ఇక్కడ చాలా చక్కగా చెప్తున్నారు. ఇప్పుడు అర్జునునికి కూడా అదే విషాదము. అర్జునునికి అజ్ఞానం, ఆయనకి తెలిసిను మహాకృష్ణుడు అంతటి వాడు సాక్షాత్తు పక్కనే ఉండి ఆయన నడిపిస్తున్నాడు.
కానీ ఆయనకి ధర్మం అనేటువంటిది లోపించింది తెలియదని కాదు. కానీ ఆచరణ దగ్గరికి వచ్చేసరికి ఆ గుణాలలో తమో గుణము, రజో గుణము ఎక్కువగా ఆ సమయానికి ఆయన్ని పట్టి పీడించడం వల్ల ఆయన కర్తవ్య విముఖత అయిపోయాడు. చేయలేకపోతున్నాడు. ఆ విషయాన్ని ఇక్కడ నారదుడు చెప్తున్నాడు అనమాట. సో వాటిని వివరించును చదువుటకు సంతోషం కదా. ప్రహ్లాదుడు ఇట్లు ప్రవర్తించను, కృష్ణుడు కుచేలుని ఇట్లా ఆదరించను అని కథలతో వర్ణించినచో పై చెప్పిన ధర్మములే గుణములుగా జీవరూపమున చదువురులకు సంతోషము చేకూర్చును. ఇందు కలిగిన ఆకర్షణచే రసవంతములైన మనస్సులకు భగవంతుని అస్తిత్వముపై మనస్సు ప్రసరించును. సో ఇప్పుడు మనము వీ కెన్ ఈజీలీ రిలేట్ టు దట్ భక్తాస్. ఇప్పుడు ఆయన భక్తుడు భగవంతుణ్ణి ఏ రకంగా సేవించాడు, ఏ రకంగా కంప్లీట్ గా సరెండర్ అయి ఉన్నాడు అనేటువంటి విశేషాలను వినడం వల్ల మనస్సులో ఆ తమో రజోగుణములు తగ్గి సత్వగుణము ప్రవృద్ధమై ఆ భగవంతుని యందు పాదపద్మముల యందు మనం ఆకర్షితులం అవుతాం. ఇందు కలిగిన ఆకర్షణచే రసవంతమైన మనస్సులు భగవంతుని అస్తిత్వంపై మనస్సు ప్రసరించును. శిష్యులకు కాని పిల్లలకు కాని ఇది చేయవచ్చును, ఇది చేయరాదు అని నిరంతరము బోధించుట మాత్రమే చేసినతో నసపెట్టుట మాత్రము జరుగును గాని క్రమశిక్షణ కలుగదు. యద్యదాచరది శ్రేష్ఠ తత్తదేవేతరో జన అన్నాడు కృష్ణుడు. అంటే శ్రేష్ఠులైనటువంటి జనులు దేనిని ఆచరించురో మిగిలిన వాళ్ళందరూ కూడా అదే ఆచరిస్తారు అని చెప్పారు. అందువల్ల ఆచరణ ముఖ్యం. ధర్మము గురించి చెప్పడము, ప్రవచనాలు ఇవ్వడము అనేటువంటిది బాగానే ఉంటుంది వినడానికి, కానీ అది మనస్సుకి పట్టదు, రసం కరగదు. అందుచేత వారిచే సత్కర్మలను చేయించుచున్నచో వారి భగవంతుని యందు సద్గుణ రూపులై జీవించడానికి కావలసినటువంటి భక్తి యోగం అలవడను. ఇది చెప్తున్నారు. సో విష్ణుని నామస్మరణము గల కావ్యం మంచి పద్మములతో హంసలతో రంగురంగులుగా శోభ చెందుతూ మానస సరోవరంలో ఉండను. విష్ణు స్థితి లేని కావ్యము విచిత్రమైనటువంటి అర్థములలో కూడి ఉండు మలినమైన పాము కన్నము వలె శోభలేక పనికి రాకుండును. సువర్ణాంభోజములు అనగా మంచి ఆకర్షణతో కూడిన పదములు, వాక్యములు అనే పద్మములు. హంసావళి అనగా జీవుని ఉచ్ఛ్వాస నిశ్వాసముల సమూహము. మానవ సరస్సు అనగా మనస్సు అనేది కొలను. విష్ణు స్థితితో కూడిన కావ్యములోని అక్షరములు చదువుతున్నప్పుడు ఉచ్ఛ్వాస నిశ్వాసములు అందలి అర్థములోని విష్ణువు యందు నిలబడును కనుక మనస్సు ఒక రంగుల కోనేరు వలె రసానందమును పొందును. అది అన్నమాట. అంటే ఎప్పుడైతే మనం భగవత్ తత్వాన్ని, భగవద్ భక్తుల గురించి చరిత్రల్ని, భగవంతుని వైభవాన్ని, లీలా వినోదాలని, విశేషాలని మనం ఎప్పుడైతే చదువుకున్నామో ఆ మనస్సు దాంతో రమిస్తుంది. అంటే మనకు మామూలుగా చదవడం అనేటువంటిది ఎలా పాసిబిలిటీ అవుతుందంటే మనలో ఆ ప్రాణశక్తి ఉంటేనే అది అవుతుంది. ప్రాణశక్తి ఉంటేనే మనస్సు పనిచేస్తుంది. ఎప్పుడైతే మనస్సు ఆ చదవడం యందు, ఆ భగవంతుని చింతన చేయనందు, భగవంతుని భజనలు గానం చేయటం యందు, భగవంతుని ఆస్వాదించడం యందు లగ్నమై ఉంటే మన ప్రాణశక్తి అందులో విలీనమైపోతుంది. అప్పుడు అద్భుతమైనటువంటి రసానందము కలుగుతుంది అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఇంకా కొన్ని పద్యాలు చూద్దాము. కర్మ చేయమంతు హరినామ స్థుతి చేయు కావ్యము అది చెప్తాము. అపశబ్దములు కూడియున్ హరిచరిత్రాలాపముల్ సర్వ పాప పరిత్యాగము చేయుగావున హరిన్ భజించుచున్ వాడుచున్ జపముల్ చేయుచు వీణులను వినుచు నశ్రాంతంబు కీర్తించుచున్ తపముల్ సాధులు ధన్యులౌదురు కదా తత్వజ్ఞ చింతింపుమా. ఈ పోతన అద్భుతమైనటువంటి పద్యాన్ని ఇక్కడ కూడా చెప్తున్నారు. ఏం చెప్తున్నారు? అపశబ్దముల గూడియన్ హరిచరిత్రాలాపముల్ సర్వ పాప పరిత్యాగము చేయుగావున హరిన్ భజించుచున్ వాడుచున్ జపముల్ చేయుచు వీణులన్ వినుచు నశ్రాంతంబు కీర్తింపుచున్ తపముల్ సాధులు ధన్యులౌదురు కదా తత్వజ్ఞ చింతింపుమా. అంటే ఏం చెప్తున్నారంటే నారాయణ కథలను గూర్చినటువంటి పలుకులు అపశబ్దములతో కూడి ఉన్నను సర్వపాపములను పోగొట్టు కనుక విష్ణువును ధ్యానించుట, సంకీర్తనము చేయుట, జపము చెవులతో వినుట, ఎడతెగక చేయుచుండుట వలన తపస్సు చేయువారు సాధుజనులు ధన్యులగుదు. అపశబ్దములు అనగా ఇక్కడ చెప్తున్నారనమాట. మళ్ళీ మన ఈకే గారు వ్యాకరణ ప్రకారము తప్పులు, వ్యాకరణ శాస్త్రం మానవుని బుద్ధిచే సాధింపబడినది కనుక శబ్దార్థముల తప్పులు కూడా మానవ కల్పితములే. హరినామ సంకీర్తనకు వాటితో సంబంధం లేదు. భక్తి ఉన్నచో తప్పులున్నను శోభ కలుగును. భక్తి లేనిచో వ్యాకరణము ఛందస్సు తప్పులు లేకుండాను ఆనందం కలగదు.
ఉదాహరణకు సంస్కృతమున అనేక శాస్త్రముల గ్రంథములు చక్కని శ్లోకములతో రచించబడినవి. వాటిని చదువుట వలన ఆనందము కలుగదు. ఎవరైనా ఎక్కములు తమ చుట్టాల పేరును కవిత్వమున చమత్కారముగా నిమిత్యునితో వాటిని చదివించో ఆనందము కలుగును. ఇప్పుడు మనకి మామూలుగా కవులు వాళ్ళు పెద్ద పెద్ద పద్యాలు, చిన్న చిన్న పద్యాలు చెప్తే మనకి అబ్బా భలే చెప్పారండి అంటారు. అలాగే పెద్ద పెద్ద సమాసాలతో ఉండేటువంటి హరిభక్తితో ఉన్నటువంటి వాడిని మనం పాడినా కూడా మనకి తెలియదు. ఉదాహరణకి ఇందాకలు మనము చెప్పుకున్నాం, ఏది మొట్టమొదట చెప్పినటువంటి అది జన్మాద్యస్య యతోన్వయాది తరతశ్చాది. ఏమర్థం అవుతుంది ఆ శ్లోకం? మనం దాని మీద చాలా చింతన చేసి అందులో ఉండేటువంటి హరిభక్తిని గ్రహిస్తే మనము దాన్ని పట్టుకుంటాం. అలాంటిది అందువల్ల మనకి మామూలుగా ఉండేటువంటి గ్రంథాలు ఇవన్నీ చదవడం కంటే భగవంతుని గానం చేసినటువంటి ఆ చిన్న చిన్నమైనటువంటి భగవంతుని భక్తి ఎక్కడైతే ఉందో వాటిని మనం చదువుకుంటే మన మనస్సు వాటిలో నిమగ్నం అవుతుంది అనేటువంటిది చెప్తున్నారు అనమాట. కథలను గూర్చిన పలుకులు అపశబ్దములతో కూడి ఉన్నను, నారాయణ కథలను గూర్చిన పలుకులు అపశబ్దములతో కూడి ఉన్నను, సర్వ పాపములను పోగొట్టును. ఈ విషయము చెప్తున్నాడు. ఇంకా చెప్తున్నారు అనమాట. మునీంద్ర, జ్ఞానమునకు కర్మ ఉండదు. చాలా ఇంపార్టెంట్. ఇంకా నారదుడు మునీంద్ర, జ్ఞానమునకు కర్మ ఉండదు, దేహం ఉండదు. అట్టి జ్ఞానము విష్ణు భక్తి లేనిచే ప్రత్యేకముగా నాకర్షింపదు. ఫలితము కోరక కర్మలను ఈశ్వరునికి సమర్పణము చేయవలను. లేనిచో అట్టి కర్మ మంచిది కాదు. మనం చెప్తున్నాం, అనాశ్రిత కర్మ ఫల కార్యం కర్మ కరోతి. శ్రీకృష్ణుడు మొత్తుకున్నాడు, కర్మణ్యేవాధికారస్యే మా ఫలేషు కదాచన అనేటువంటి విషయాన్ని కూడా చెప్పాడు. అంటే ఇక్కడ కూడా అదే చెప్తున్నాడు. ఇక్కడ నారదుడు కూడా అదే చెప్తున్నాడు. ఏంటది? ఇక్కడ ఎరుగని వాడు కర్మ చెయ్యమెల్లను మాని హరిస్వరూపమున్ నెరయ నెరుంగు నవ్వల నేరుకు చూచు గుణానురక్తుడై తెరకువలేక కృమ్మరుచు దేహ ధనాధ్యాభిమానయుక్తుడై ఎరుగని వానికి తెలియ నీశ్వరలీల నెరుంగుంచెప్పవే అనేటువంటిది అక్కడ చెప్పారు. ఇక్కడ కూడా మునీంద్ర ఇంకా ఏం చెప్తున్నారంటే, ఇక్కడ భక్తి తత్వము ఎరుగనటువంటి వాడు వ్యర్థపు కార్యకలాపముల జోలికి పోవక శ్రీహరి స్వరూపమును పూర్తిగా తెలుసుకొన కోరును. లౌకిక వ్యవహారములో నేర్పరి గుణమలయందు ఆసక్తుడై వివేకము లేక సంచరించు దేహమునందు ధనమునందు ఇతరములైన వానియందు అభిమానము పెంచుకొనును. అటువంటి అవివేకుల కొరకు నీవు ఈశ్వరుని లీలను తెలియజెప్పవలసి ఉన్నది. వాటిని నువ్వు చక్కగా తెలియజేయని చెప్తున్నాడు. ఏ మనుజుడు తన కులధర్మమును విడిచి భక్తి శ్రద్ధాసక్తులతో శ్రీహరి పాదసేవ చేసి పరిపక్వత చెందకే మరణించినతో అట్టి వాణి సాధన మరుజన్మలోనైనా పరిపక్వమై సిద్ధి పొందును. కానీ అట్టి సేవను విడిచి కేవలం కులధర్మాచరణ చేయడం ద్వారా ఎన్ని జన్మలెత్తినా పురుషార్థము సిద్ధించునా అనేటువంటి దాన్ని చెప్తున్నారు అనమాట. కర్మల సమూహం అనమాట. తన కులధర్మములను విడిచి భక్తి శ్రద్ధలతో శ్రీహరి పాదసేవ చేరి పరిపక్వత చెందక ముందే మరణించినచో, ఒకవేళ కులధర్మములను విడిచి భక్తి శ్రద్ధలతో సిద్ధి పొందక చనిపోయించో మరి జన్మలో సిద్ధి పొందను. దైవభక్తి లేక కులధర్మములు ఆచరించుచున్నను ఎన్ని జన్మలెత్తినను సిద్ధి కలగదు. కులధర్మమైన కర్మాచరణము దైవభక్తి అనను పరస్పర విరుద్ధములు కాను, కానీ భక్తి ముఖ్యము. భక్తి సిద్ధించిన వాని కర్మలన్నీ ఈశ్వరాధాధనగానే పరిగణించను. భక్తి లేనచో కర్మలున్నను మోక్షము కలగదు. ఒకప్పుడు కర్మను పరిత్యాగము చేసినను భక్తి ఉన్నచో బాగుపడి మోక్షమును పొందును అని చెప్తున్నారు అనమాట. సో ఇక్కడ ఇది లిటిల్ బిట్ వి నీడ్ టు అండర్స్టాండ్ వాట్ ఇక్కడ నారదుడు ఏం మాట్లాడుతున్నాడు అనేటువంటి. కులధర్మములను విడిచి విష్ణు పాదార విందములను సేవించుట ప్రారంభించి, అంటే కులధర్మములు అని అంటే మనకి పరంపరానుగతంగా కొన్ని చెప్తారు. ఈ ఆరాధన పూజ ఇలాంటివన్నీ చేస్తారు. ఇప్పుడు మా అమ్మమ్మ చెప్పిందండి, లేకపోతే మా తాతగారు చెప్పారండి, లేకపోతే మా వంశంలో ఎలా వస్తున్నది అనేటువంటి విషయాలు మనకి చెప్తూ ఉంటారు. మనం ఏంటంటే
వాటిని మెకానికల్ గా ఆచరిస్తూ ఉంటాం. కులధర్మములను ఎవడైనా తన కులధర్మములను విడిచి సో వాటిని పక్కన పెట్టి, కులధర్మములు అని అంటే పరంపరగా చెప్తున్నటువంటిది దాంట్లో జ్ఞానం లేకపోతే, అంటే దాంట్లో అర్థం చేసుకోలేక దాని యందు భక్తి ఉండదు. భక్తి వినా అంటే భక్తి లేకపోవడం అని అంటే ఆ తత్వము మనం దేని కొరకు చేస్తున్నాము అనేటువంటి విషయాన్ని తెలియక ఫలమునందు తృష్ణ చేత ఆ కర్మలను కానీ ఆచరిస్తే అది ఉపయోగం లేదని చెప్తున్నారు. సో అందువల్ల కులధర్మములను విడిచి తన కులధర్మములు విడిచి దానవ వైరి పదార విందముల్ వడి సేవ చేసి పోతని చెప్తున్నారు. కులధర్మములను విడిచి కులధర్మములు విడిచి దానవ వైరి పదార విందముల్ వడి సేవ చేసి, దానవ వైరి పదాంబుజములు. దానవ వైరి అంటే ఎవరు? విష్ణుమూర్తి. అంటే ఎప్పుడైనా అసురులను చంపడానికి ఎవరు వస్తారు అంటే ఆ శ్రీహరే, విష్ణువే. మళ్ళీ అనేకమైనటువంటి అవతారాలు ఇచ్చి అనేక మంది రాక్షసులను సంహరించడం అనేటువంటిది పురాణాల్లో మనం చూస్తూ ఉంటాం. సో ఆ దానవ వైరి పదాంబుజములు విష్ణు పాదార విందములను ప్రారంభించి పరిపాకము నందక నెవ్వడేని చచ్చిన, పరిపాకము పొందక అంటే కంప్లీట్ గా వీఆర్ టోటల్లీ డివోటెడ్ టు భగవాన్, పరమేశ్వరుని భక్తి చేస్తూ ఉంటాము. అందులో ఒక పద్ధతి కానీ లేకపోతే ఏదో మనకు ఏదో ఇలాగా చేయాలి అంటే పొద్దున్న 6ంటికి లేవాలి, ఇలాగా ఒక నియమాలు నిష్టలు అనేటువంటి తెలియకపోవచ్చు. అందుకే దానికే అనేకమైనటువంటి భక్తుల కథలు కూడా మనకి ప్రచారంలోకి వచ్చాయి. అంటే ఒక మూఢ భక్తి, కానీ దాని యందు ఉన్నది ఒక్కటి ఈశ్వరుడు అనేటువంటి సిద్ధి పొందాలి. అంత ఈశావాస్యమిదగం సర్వం అనేటువంటిది అర్థం అవ్వాలి. ఉన్నది ఒకటే తత్వం అనేటువంటి పరిపూర్ణత చెందినటువంటి భక్తితో ఎప్పుడైనా చేస్తూ కూడా ఒకవేళ చనిపోయించో, సిద్ధి పొందక చనిపోయించో, అది చెప్తున్నారు అనమాట. పరిపాకము నొందక నెవ్వడేని జచ్చిన మరు మేనదైన అది సిద్ధి వహించు అనే అప్పుడు సిద్ధి పొందక చనిపోయించే మరు జన్మలో సిద్ధి పొందను. దీంట్లో భగవద్గీతలో కూడా ఆ అడుగుతాడు అర్జునుడు అర్జునుడు ఒకవేళ నేను యోగ భ్రష్టత్వం చెందితే, ఈ యోగాన్ని అనుష్ఠిస్తున్నాను, ఏది ఆత్మయోగము అయితే విశ్వాత్మ భావన, యోమాం పశ్యతి సర్వత్ర సర్వంచమై పశ్యతి అనేటువంటిది చూసాం. తర్వాత ఆత్మన్యేవాపన్ అదే నన్ను ఆత్మౌపమ్యేన సర్వత్ర సమం పశ్యతి యోజన అని నిన్న కూడా చూసాం. అంటే తన వలనే సమస్తమును దర్శించాలి అనేటువంటి చూసాం. యోమాం పశ్యతి సర్వత్ర అనేటువంటి దాంట్లో అంటే ఆ విశ్వాత్మ భావనను వంట పట్టక అయినా కూడా భగవంతుని యందు శ్రద్ధ కలిగి చేస్తూ ఉంటాం, యోగాన్ని ఆచరిస్తూ ఉంటాం. యోగము అనంటే కలయిక, యోగము అనంటే నాకు పరమాత్మ తప్ప ఏది లేదనేటువంటి యోగము. ఆ యోగమును అనుసరిస్తూ ఉంటాం. ఇక్కడ కూడా అదే చెప్తున్నారు నారదుడు. దాన్ని ఇంకో భాషల్లో చెప్తున్నారు. సో ఒకవేళ అది కాక అలవడిక ఒకవేళ చనిపోయినా ఏమవుతుంది? యోగ భ్రష్టత్వం వాళ్ళ పరిస్థితి ఏంటి అని అడిగితే కృష్ణుడు ఏం చెప్తాడు అందులో తర్వాత రాబోతుంది. శుచీనాం శ్రీమతాం గేహే యోగ భ్రష్టో విజాయితే అంటారు. అంటే శుచివంతుల ఇళ్లలోనూ శ్రోత్రియుల ఇళ్లలోనూ అలాంటి వాళ్ళు పుడతారు. ఆ పూర్వజన్మ సంస్కారం వల్ల మళ్ళీ వాళ్ళు నా యందు భక్తి కలిగి ఉంటారు అనేటువంటి విషయాన్ని కృష్ణుడు కూడా భగవద్గీతలో చెప్పారు. ఇక్కడ కూడా అదే చెప్తున్నారు అనమాట. సిద్ధి పొందక చనిపోయించే మరుజన్మలో సిద్ధి పొందను. పోతను కూడా అదే, వ్యాసుడు కూడా దగ్గర అలాగే చెప్పారు, ఈయన కూడా అదే చెప్తున్నారు. పరిపాకము నొందక ఎవ్వడేని చచ్చిన మరుమేన నైన అది సిద్ధి వహించు దదీయ సేవ బాసిన కులధర్మ గౌరవము సిద్ధి వహించునే ఎన్ని మేనులన్. చాలా బాగా చెప్తున్నారు. కానీ అట్టి సేవను విడిచి కేవలము కులధర్మాచరణ చేయుట ద్వారా ఎన్ని జన్మలెత్తినా పురుషార్థము సిద్ధించునా. He was questioning why this కులధర్మ. ఈ కులధర్మం అంటే ఏంటి? ఇప్పుడు అర్జునుడికి కూడా అదే సందేహము. కులధర్మములన్నీ నశించిపోతాయి, స్త్రీలందరూ కూడా కుల భ్రష్టత్వం చెందుతారు, వంశ నాశనం అయిపోతుంది, అక్కడ సంకర జాతులన్నీ చెందుతాయి అనేటువంటిది మొదటి అధ్యాయంలో చెప్తారు. ఈ యుద్ధం వల్ల వచ్చినటువంటి నాశనం ఏమిటి అంటే అనేక మంది చనిపోతారు కదా, వాళ్ళందరూ కూడా స్త్రీలందరూ భ్రష్టులైపోతారు, కులధర్మాలు నశిస్తాయి, కులాచారం అనేటువంటిది నశిస్తుంది. అప్పుడు ఈ ప్రపంచం అంతా ఏమైపోతుంది అని అంటే అసలు
కులధర్మమే ప్రశ్నిస్తున్నాడు ఇక్కడ నారదుడు. ఇక్కడ కులధర్మమైన కర్మాచరణము దైవభక్తి అన్నది పరస్పర విరుద్ధములు కావు. భక్తి ముఖ్యము. భక్తి సిద్ధించిన వాని కర్మలయందయు ఈశ్వరారాధనగానే పరిణమించును. అంటే కుల ధర్మము యందు భక్తి లేకపోతే, భక్తి అనంటే జ్ఞానము, జ్ఞానము అనంటే ప్రేమ. ఇది గుర్తుపెట్టుకోవాలి. భక్తి అనంటే ఏం భక్తి అండి అనంటే గుడి చుట్టూ ప్రదక్షిణలు, 1000 కొబ్బరికాయలు కొట్టడము ఇలాంటివి కాదు. భక్తి అంటే, భక్తి అనంటే జ్ఞాత్వా కర్మ కుర్వీత. భక్తి అనంటే జ్ఞానముతో చూడినటువంటి కర్మ. కర్మ అనంటే శరణాగతి. శరణాగతి అనంటే ప్రేమ. ఎవరి యందు ప్రేమ? సర్వము ఈశ్వరుడే అనేటువంటి ప్రేమ. ఆ ప్రేమ యందు ఇంకా ఇక్కడ ధర్మాచరణము, కులధర్మమైనటువంటి కర్మాచరణం ఎక్కడ ఉంటుంది? దట్ ఈస్ కంప్లీట్లీ మెర్జ్ అయిపోతుంది. భక్తిలో అది కంప్లీట్ గా మెర్జ్ అయిపోతుంది. అది చెప్తున్నారు. సో భక్తి ముఖ్యము. భక్తి సిద్ధించిన వాని కర్మలన్నీయు ఈశ్వరారాధనగానే పరిగణించు. భక్తి లేనిచో కర్మలున్నను మోక్షము కలుగదు. భక్తి లేనిచో కర్మలున్నను, మనం కర్మ చేసేస్తూ ఉంటాం. అలాగా పొద్దున్న లేచిన బట్టి ఏదో ఒక కర్మయందు నేను మెడిటేషన్ చేస్తానండి, లేకపోతే నేను ఒక చాలా గంట సేపు జపం చేశానండి, లేకపోతే నేను అక్కడికి అనేక పుణ్యక్షేత్రాలన్నీ కూడా మొత్తం తిరిగేశానండి, లేకపోతే నేను అన్ని నదులలో కూడా మునిగానండి, నేను దేశంలో ఉన్న నదులన్నింటిలో స్నానం చేశానండి, ఎన్ని మఠాలు ఉన్నాయో, ఎన్ని పీఠాధిపతులు ఉన్నాయో అన్ని పీఠాలని దర్శించానండి, నేను మీద నుంచి కింద వరకు, కింద నుంచి మీద వరకు భగవద్గీతను వల్లి వేశానండి. ఇవన్నీ కర్మాచరణము వల్ల భక్తి లేకపోతే, భక్తి లేనిచో కర్మలున్నను మోక్షము కలుగదు. ఇక్కడ అదే చెప్తున్నారు. కుల ధర్మ గౌరవము సిద్ధి వహించినే ఎన్ని మేనులు బాచిన గల కుల ధర్మ గౌరవము, బాచిన కుల ధర్మ గౌరవము అంటే సేవను విడిచి కేవలం కుల ధర్మాచరణ చేయుట ద్వారా ఎన్ని జన్మలెత్తినా సిద్ధి కలుగునా. అంటే ఇన్ అదర్ వర్డ్స్, ఓ వ్యాస, నువ్వు వేదాల్ని రాసావు, వేద విభజన చేసావు, ఆ యజ్ఞ యాగాదుల్ని ఎలా నిర్వహించాలో చెప్పు, ధర్మాలన్నీ చెప్పు, అందరి చేత ఆచరింప చేయడానికి ప్రయత్నం చేసావు, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టావు, నీ దాన్ని పట్టుకొని మనుధర్మ శాస్త్రాలు, అనేకమైనటువంటి ధర్మశాస్త్రాలన్నీ వృద్ధి చెంది వీటన్నిటినీ చేశారు. కానీ వాటిలో మౌలికమైనటువంటి ఆ అవగాహన, భక్తి, ప్రేమ అనేటువంటిది జనులలో పరిపూర్ణంగా అర్థం కాలేదేమో అనేటువంటి విషయము నీ చింతకు కారణము అనేటువంటి విషయాన్ని చెప్తున్నాడు ఆయన. అది మనము చేస్తున్నాడు. తర్వాత ఇంకా చెప్తున్నాడు. విష్ణుండు విశ్వంబు, విష్ణుని కంటెను వేరేనేమియు లేదు విశ్వమునకు, భవవృద్ధి లయములా పరమేశు చేనగు నీ వెరుంగదుగాదే, నీ ముఖమున నెరింగింపబట్టిది ఏకదేశమున, నీ భువన భద్రమునకై పుట్టినట్టి హరికళాజాతుండని విచారింపుము, రమణతో హరిపరాక్రములెల్ల వినితి సేయుముయు వినతికి జదువుము, దానమతులనయు దపము ధృతియు గలిమికల్ల ఫలముగాదే, పుణ్యశ్లోక కమలనాభు పొగడ గలిగనేని. ఎంత బాగా చెప్తున్నారు చూడండి. ఇందులో ఏం చెప్తున్నారంటే, విష్ణుండు విశ్వంబు, విష్ణుని కంటెను వేరేమియు లేదు విశ్వమునకు, భవ వృద్ధి లయముగా పరమేశు చేనగు నీ వెరుంగదుగాదే. ఏ వ్యాస మహాముని, విశ్వమే విష్ణువు వినా ఇంకేమియూ లేదు. విశ్వము యొక్క పుట్టిక, వృద్ధి, లయము అంతా ఆ విష్ణుని చేతనే చేయబడును. విష్ణుండి విశ్వము, విష్ణుని కంటెను వేరేమియు లేదు. విశ్వమే విశ్వం విష్ణు వృషత్కారో భూత భవ్య భవత్ ప్రభు. అందులో మనం విష్ణు సహస్రనామాల్లో చదువుకుంటున్నాము. విశ్వం విష్ణు వృషత్కారో. ఒక్క విశ్వం అనేటువంటి పదాన్ని కానీ, ఆ నామాన్ని కానీ, ఆ భగవంతుని యందు భగవత్ నిర్దేశితమైనటువంటి ఆ ఒక్క నామాన్ని పట్టుకుంటే చాలు. విశ్వం, దాని మీద ఒక గంట మెడిటేట్ చేస్తే విష్ణు, సర్వవ్యాపకమైనటువంటి విష్ణుతత్వం, అంతకంటే మించినది ఏమైనా ఉందా? కానీ అక్కడితో మనం ఆగం. మనకేంటి కులధర్మం ఏం చెప్తుంది, లేకపోతే పెద్దలు ఏం చెప్తారు? విష్ణు సహస్రనామాన్ని పొద్దున్న ఒకసారి, సాయంత్రం ఒకసారి పారాయణ చేయండి, విష్ణు సహస్రనామాల్ని బాగా చదివేయండి,
మీకు ఏమిటి జరుగుతాయి? ఏది మీకు ఏది కోరితే అది సిద్ధిస్తుంది. ఏది ధనం కావాలంటే ధనం సిద్ధిస్తుంది, కీర్తి కావాలంటే కీర్తి వస్తుంది, మీకు పేరు ప్రతిష్టలు కావాలంటే పేరు, ఇది చెప్తారు. కానీ దానివల్ల మన హృదయంలో ఏ లేశమాత్రమైనటువంటి భక్తి ఉదయించిందా అనేటువంటిది ప్రశ్నించుకోవాలి. అంటే అంతకు ముందు శ్లోకంలో చెప్పినప్పుడు కూడా భక్తి లేనిచో కర్మలున్నను మోక్షము కలగదు అని చెప్పారు. భక్తి విష్ణు, ఆ సర్వవ్యాపకమైనటువంటి విష్ణుతత్వాన్ని హృదయంలో నిలుపుకొని మన కళ్ళ ఎదురుగా సాక్షాత్కరించినటువంటి సర్వము విశ్వము, సర్వము సృష్టి అంతా కూడా విష్ణుమయమే అనేటువంటి దాని కానీ హృదయంలో తెలుసుకుంటే దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎనఫ్. అది నీకు సిద్ధిని కలగజేస్తుంది, అది మోక్షానికి హేతు అవుతుంది. అంతేగాని ఇది తెలుసుకో అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. విశ్వమే విష్ణువు, విష్ణువు వినా ఇంకేమీ లేదు. విశ్వము యొక్క పుట్టుక వృద్ధి లయము అంతా ఆ విష్ణువు చేతనే చేయబడి. నీకు ఈ విషయములన్నీ తెలుసు కదా. నీ వెరుంగవుగాదే నీ ముఖమున నెరింగింపబడ్డది ఏకదేశమున నీ భువన భద్రమునకై పుట్టినట్టి హరికళా జాతుండవని విచారింపుము. రమణతో అంటే ఆనందముతో, కుతూహలముతో నీవేం చేయాలంటే ఈ విశ్వమునకు సృష్టి స్థితి లయములు వారి చేతినే జరుగుతున్నవి. నీ గ్రంథములోనే ఈ అంశము లోకమునకు తెలుపబడినది. లోకక్షేమమునకై ఒక చోట విష్ణువు అంశతో పుట్టిన వాడుగా నిన్ను గుర్తి భావించుకున్నాను. ఇంకా విష్ణుని పరాక్రములన్నింటినీ కూడా స్తోత్రము చేయము. పాండిత్యము పెద్దల వన్న విషయములు, దాన ధర్మములు, నీతి, తపస్సు, ధైర్యము, సంపద అను వానికి అన్నిటికీ ఫలితముగా కనిపించు సర్వము విష్ణువే. వినితి సేయు నీవు వినికియు జదువును దానమతుల నయము తపము ధృతియు గలిమికల్ల ఫలము కాదే. ఏం చెప్తున్నారంటే నయము దపము ధృతియు గలిమికల్ల ఫలము కాదే. మనకు కలిగినటువంటి దేనికైనా పాండిత్యము, తర్వాత దాన ధర్మములు, పెద్దల వల్ల ఉండేటువంటి విషయములు, నీతి, తపస్సు, ధైర్యము, సంపద అను వాటికన్నిటికీ ఫలితముగా కనిపించినటువంటి సర్వము విష్ణువే. సర్వము. ఇప్పుడు నేనేదో ఒక యజ్ఞం చేశాను, ఈ యజ్ఞం వల్ల నాకు ఫలితం వచ్చింది, యజ్ఞం వల్ల పుత్ర సంతానం లభించింది. కానీ యజ్ఞమునకు కర్మ ఫలప్రదాత, యజ్ఞం అనేటువంటిది కర్మము. ఈ కర్మకు ఫలప్రదాత ఎవరు? ఈశ్వరుడు. ఆ ఈశ్వరుని ఫలమే సంతానము, ఆ ఈశ్వరుని ఫలమే కీర్తి, ఆ ఈశ్వరుని ఫలమే మనకు ఉండేటువంటి సంపద. ఏ సంపద అయినా దీన్నంతా మనం మర్చిపోతాం. దీనంతా మర్చిపోయి నేను అగ్నిహోత్రీకుడిని, నేను వాజపేయం చేశాను, పురాణాల్లో కథలన్నీ అంతే కదా. అంటే ఎప్పుడైతే పెద్ద పెద్ద యజ్ఞయాగాదులు చేసినటువంటి వాళ్ళు కూడా చాలా అహంకరించి కింద పడిపోతాడు. నహుషుడు అంతటి వాడు పెద్ద యజ్ఞయాగాదులు చేశాడు, మన దైవేంద్ర పదవిని పొందాడు. కానీ ఆయనలో ఉండేటువంటి అహంకారము, నేను అనేటువంటి దాని వల్ల కింద పడిపోయాడు. అనేకమైనటువంటి కథలు. ఈ సూక్ష్మమైనటువంటి దానిని నువ్వు కథల రూపంలో చెప్పు. నువ్వు అనేక మంది చెప్పావు, కానీ ద సింగిల్ పాయింట్ ఎజెండా అంటే సర్వము ఈశ్వరుడే అనేటువంటి దానిని నువ్వు ఇంకా ఎంఫసైజ్ చేయి. నీకు అన్ని తెలుసును కాబట్టి. సో అది వీటన్నిటికీ కూడా వాటిని స్తుతింపగలిగినచో, సర్వము విష్ణుడే వానిని స్తుతించగలిగినచో వీటన్నిటికీ కూడా సార్థకత చేకూరును అనేటువంటి విషయాన్ని నారదుడు చెప్తున్నాడు అనమాట. సో ఇక్కడ ఇంకా ఆయన చెప్తున్నారనమాట. ఈ కారణము వలన ఇక్కడ కూడా ఏం చెప్తున్నారంటే అథో మహాబాహ భగవాన్ మోహధృత్ శుచిశ్రవ సత్యరతో దృఢవ్రత ఉరుక్రమస్యాఖిల బంధముక్తయే సమాధినాన్ అనుస్మరణ తద్విచేష్టితం. వ్యాస మహర్షి రాస్తున్నారు. ఇందులో ఏం చెప్తున్నారంటే, ఏ మహాత్మ, ఈ కారణము వల్ల యథార్థమగు బుద్ధి, శుద్ధమగు కీర్తి, సత్యమునందు ప్రీతి మరియు దృఢవ్రతము కలుగు నీవు సమస్త బంధముల నుంచి విముక్తి కొరకై అనంత శక్తి సంపన్నుడగు శ్రీహరి యొక్క ప్రసిద్ధమైనటువంటి విధములను లీలలను స్మరించుము. వ్యాసుడు రాశాడు, వ్యాస మహర్షి. అదో మహాబాహ భగవాన్ అమోఘ దృక్ శుచి శ్రవా సత్యరతో దృఢవ్రత ఉరుక్రమ శాఖిల బంధముక్తయే సమాధినానుస్మర తద్విచేష్టితం. అంటే నీవు సమస్త బంధముల నుంచి విముక్తి కొరకై అనంత శక్తి సంపన్నుడగు శ్రీహరి యొక్క ప్రసిద్ధమైనటువంటి వివిధములకు లీలను స్మరించము. మనందరికీ కూడా ఇది వర్తిస్తుంది. ఇది ఎలాగ మనము
మన ఈ బంధాన్ని నుంచి సంసారం నుంచి వైదొలగాలి అని అంటే భగవంతుని గానము, భగవంతుని కీర్తన, భగవంతుని యందు తపస్సు, భగవంతునితో కూడి ఉండడము సర్వవేళ సర్వావస్థల యందు చేయాలి అనేటువంటి దాన్ని చెప్పాలి. సో ఇక్కడ వ్యాస మహర్షికి శ్రీహరి భక్తి యొక్క మహిమను బోధించి స్ఫూర్తిని కలిగించుట కొరకై నారద మహర్షి తన జీవిత వృత్తాంతాన్ని ప్రసంగంలో భాగంగా చెప్పనారంభించను. సో ఈ విధంగా వ్యాస మహర్షికి కలిగినటువంటి ఒక చింతనను నీవే చెప్పు మహాత్మా, నా మనసులో ఇది రకంగా ఎందుకుంది అని ఎప్పుడైతే అడిగారో నారద మహర్షి చాలా చక్కగా ఆయన హృదయంలో ఉండేటువంటి ఆ సూక్ష్మమైనటువంటి ఆ భగవద్భక్తిని ఏ రకంగా భక్తజనులకు అందరకు, ఎందుకంటే అలసులు మందబుద్ధులు ఆ విశేషమైనటువంటి కార్యములేవి చేయజాలరు, వీళ్ళకి ఏమి వీళ్ళు ఆలోచించుకోలేరు అనేటువంటి పద్యాన్ని మనం చూసాం. దాంట్లో ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఆ పద్యాన్ని ఒకసారి మనం చెప్పుకోవచ్చు. అలసులు మందబుద్ధులు అల్పతరాయువులు ఉగ్రరోగ సంకలితులు మందభాగ్యులు సుకర్మములెయ్యేవి చేయజాలరి కలియుగమునందు మానవులు గావున నెయ్యది సర్వసౌఖ్యమై అలవడు నేమిటిన్ బొడము నాత్మకు శాంతి మునీంద్ర చెప్పవే అని ఎవరెవరిని అడిగారు? ఆ సూత మహర్షిని సౌనకాది మునులు అడిగారు. దానికి భాగవత కథ ప్రారంభమైంది. మనం అందరం కలియుగంలో మందబుద్ధులు, ఎక్కువగా తెలివి లేనటువంటి వాళ్ళు, తపస్సులు దీర్ఘంగా ఏమి చేయలేము కాబట్టి దీనిని కోసము ఏం చేయాలి, ఎలా చేయాలి అని అంటే ఈ కథ ప్రారంభమైంది. అక్కడ సూతుడు చెప్తున్నాడు వేదవ్యాస మహర్షికి కలిగినటువంటి మనస్సులో తోచినటువంటి సందేహము, దానికి నారదులు వాళ్ళు ఆయనకి కనబడ్డము, నారదుడు ఆయన ఆ ధర్మ సూక్ష్మాన్ని తెలిసి ఆయనకి బోధించి స్ఫూర్తిని కలిగించడానికి నారద మహర్షి తన జీవన వృత్తాంతాన్ని చెప్తున్నారు. నారదుడి వృత్తాంతం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఏం చెప్తున్నారంటే, ఓ మహర్షి, పూర్వకాలమునందు గడిచిన జన్మలో నేను ఒక దాసి యొక్క పుత్రుడును. ఇది చూడండి హౌ ఇంట్రెస్టింగ్ ఇట్ ఈస్. అండ్ ఒక పూర్వజన్మలో నారదుడు ఒక దాసీ పుత్రుడు, అంటే చాలా నిమ్న కులంలో పుట్టినటువంటి వాడు. అలాంటి ఒక దాసీపుత్రుడుగా జన్మించినటువంటి నారదుడు ఈ జన్మలో ముక్తిని పొంది మోక్షాన్ని పొంది సర్వదా భగవంతునితో మమేకమైపోయినటువంటి వాడు. ఎలాగా? హౌ హీ కెన్ అటైన్ దట్ స్టేట్ ఆఫ్ రియలైజేషన్, మెర్జెన్స్ విత్ గాడ్. దట్స్ వాట్ వీఆర్ టాకింగ్ అబౌట్. మెర్జెన్స్, బ్రహ్మస్పర్శం, ఆ బ్రహ్మార్పణం బ్రహ్మాభి బ్రహ్మాగ్నో బ్రహ్మణావతం. ఆ స్థితి ఎలా వచ్చింది? సర్వము బ్రహ్మమే అనేటువంటి స్థితి ఎలా పొందించుకున్నాడు? దాని గురించి చెప్తున్నాడు అనమాట. నేను బాలుడుగా ఉండగానే వర్షాకాలంలో ఒక చోట నివాసం చేయగోరిన వేదవేత్తలకు యోగుల పరిచర్యమునందు నియోగించబడితిని. ఈయన దాసీపుత్రుడు, వర్షాకాలం వచ్చింది. ఆ వర్షాకాలంలో అక్కడికి మహర్షులందరూ కూడా వస్తూ ఉంటారు. ఈయన తల్లి దాసి కాబట్టి అందరిళ్లలో కూడా పనిచేస్తూ ఉంటుంది. అలా పనిచేస్తున్నటువంటి ఒకానొక గృహానికి కొంతకాలానికి కొంతమంది మహామహాత్ములైనటువంటి వేదవేత్తలకు యోగుల పరిచర్య యందు ఈ వాళ్ళమ్మ పనిచేస్తున్నటువంటి ప్లేస్ లో నారదుడిని, అప్పుడు ఆ బాలుడిని ఆ పరిచర్యల కోసం నియోగించారు. ఆయనకు పూర్వజన్మ జ్ఞానం ఉంది. ఆయన పూర్వజన్మలో తల్లి దాసీ పని చేసుకొని పట్టుపోసుకునేది. ఆమె భర్త లేని వితంతువు. ఆమె ఒక వైదికుల గృహంలో పనిచేస్తూ ఉండేది. మంచి సంస్కారం ఉన్న వారి ఇంట్లో సేవ చేయడం కూడా ఒక భాగ్యమే. ఇది చాలా ఇంపార్టెంట్. మనము మంచి సంస్కారం ఉన్న వాళ్ళ ఇంట్లో సేవ చేయడం కూడా భాగ్యమే. ఒకనాడు కొందరు మహర్షుల ఇంటికి విచ్చేశారు. అది వర్షాకాలం కాబట్టి అక్కడే నిలిచిపోయారు. ఆ వేదవేత్తలకు పరిచర్యలు చేయడానికి ఈ కుర్రవాడిని తల్లి నియోగించింది. అప్పుడు నారదుడు చెప్తున్నాడు, నేను ఏ విధముగానైనా అల్లరి చేయకుండా, ఆట బొమ్మల గురించి పట్టించుకోకుండా, తక్కువగా మాట్లాడుతూ అనుశాసనముతో వానికి అనుకూలుడనే సేవలను చేసి తిని, వారు అందరి యందు సమదృష్టి గలవారే అయినను నా యందు దయ చూశారు. మహర్షులకి వాళ్ళు వీళ్ళు అనేటువంటిది ఉండదు, భేదం ఉండదు. కానీ ఎప్పుడైతే ఈ కుర్రవాడు చాలా అనుకువగా, ఈయన ఏం చెప్తున్నాడు, మామూలుగా ప్రాపంచిక విషయములందు ఆటపాటల యందు ఆట బొమ్మల గురించి పట్టించుకొనకుండా, మనకి మామూలుగా పొద్దున లేస్తే మన సంసారంలోనే తిరుగాడుతూ ఉంటాం. మనకి కావాల్సింది ఆటపాట. ఈ ఆటపాటే కావాలి, అంతేగాని భగవద్భక్తి భగవత్ చింతన అనేటువంటి చాలా తక్కువగా ఉంటాం. మళ్ళీ సమయం దొరికితే మనం ఏదో విధంగా సరే సెల్లో మనకి ఏదో ఆ రీల్స్ చూసుకొని ఏదో గంట అది రిలాక్సింగ్ గా అనుకుంటాం. కానీ నారదుడు
అంత చిన్న వయసుడిగా ఉండగానే ఆట బొమ్మల గురించి పట్టుకుండా తక్కువగా మాట్లాడుతూ ఎంత అద్భుతంగా ఉన్నాడు చూడండి. వెరీ లొకానిక్, వెరీ ఏది మాట్లాడేటువంటి వాడు కాదు. ఇప్పుడే ఆయన సంస్కారాలు ఉన్నాయి. అనుకూలుడినే సేవ చేసింది. నేను వాళ్ళకి సేవ చేయడం మొదలుపెట్టాను. నాకు ఆటపాటల మీద మక్కువ ఎక్కువ ఉండేటువంటిది కాదు. నేను వాటి నుంచి దృష్టిని మరలించి ఆ మహాత్ములు సేవ చేస్తూ ఉండిపోయాను. అటువంటి అవకాశం లభించడం కూడా మహద్భాగ్యమే. నేను చేసిన సేవలకు నా స్థిర చిత్తానికి ఆ మహాత్ములు చాలా సంతోషించి నన్ను అనుగ్రహించారు. తత్రాన్వహం కృష్ణ కథాః ప్రగాయ అనుగ్రహేణా శృణవం మనోహరాః తా శ్రద్ధయా మేనుపదం విశృణ్వతః ప్రియ శ్రవస్యంగ మమాభవదృచిః. ఏం చెప్తున్నారు? ఓ వ్యాస మహర్షి, అతడ వారు ప్రతిదినము మనోహరములకు కృష్ణగాథలను గానము చేయుచుండగా, ఇప్పుడు వాళ్ళు వచ్చారు, మహర్షులు వచ్చారంటే సాయంత్రం పూట అందరూ కూడా అక్కడక్కడ ఇదివరకు వచ్చేవారు భక్తులందరూ కూడా. ఇదివరకు హరికథలు, ఈ బుర్రకథలు అన్ని కూడా భగవత్ చింతన, భగవత్ గాథలుగా ఉండేటువంటిది. కాలానుగుణంగా అవి కొంత తగ్గిపోయాయి, అలాంటివన్నీ పోయాయి. మనకి అనేకమైనటువంటి వ్యాసంగాలు వచ్చాయి. కానీ అక్కడ ఉండేటువంటి మహాత్ములు, వేదవేత్తలు వచ్చారు కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే ప్రతిరోజు కూడా మనోహరములైనటువంటి శ్రీకృష్ణ గాథలను గానం చేయుచుండగా వాళ్ళందరూ కూడా ఆ కృష్ణుడి కథలు అవి చెప్పుకునేటువంటి వారు. వారి అనుగ్రహంచే నేను వాటిని సహజ శ్రద్ధతో ప్రతి పదమును విశేషముగా వింటిని. వినాలి ఇది. అంటే మనము వినడం అనేటువంటి చాలా తక్కువ. ఎందుకంటే మనకి వినడము, ఇదివరకు కూడా మాట్లాడుకున్నాము, వినడము అని అంటే యాజ్ ఏ స్టూడెంట్ గా వినాలి, యాజ్ ఏ మాస్టర్ గా వినకూడదు. ఇప్పుడు మాస్టర్ పాఠం చెప్పినా కూడా ఆ పాఠమునందు ప్రతి పాఠము కొత్తగానే ఉండాలి. ఆ పాఠం ఈ రోజు చెప్తున్నాము అని అంటే ఈ పాఠంలో కొత్త విషయం మనం ఏమి బోధించగలము. ఆ బోధన నుండి నేను కూడా వింటూ దాంట్లో నేను ఏ విషయాన్ని పట్టుకోగలను. ఏదో మెకానికల్ గా ఏదో బోధించడము, వచ్చారు, కూర్చున్నారు, చెప్పారు, పాట పాడడం అనేటువంటిది కాదు. నిత్య విద్యార్థిగా ఉంటూ పాఠం చెప్పడం అనేటువంటి చాలా ఇంపార్టెంట్. అలాగే వింటున్నటువంటి వాళ్ళు కూడా మన లోపల ఉండేటువంటిది మనకి తెలుసు. భాగవతం అంతా తెలుసు, నారద కథ అంతా తెలుసు, వ్యాసుడి గురించి చింతన తెలుసు. మళ్ళీ విన్నదే వింటూ ఉంటే మళ్ళీ ఏదైనా కొత్తదేమైనా వస్తుందా? ఈ విన్న దాంట్లోని మనము ఏదేనిని పట్టుకోగలము, ఇందులో నాకు వర్తించే విషయం ఏమైనా ఉంటుందా అని వినడం అనేటువంటిది చాలా ఉత్కృష్టమైనటువంటి విషయం అన్నమాట. సో వారి అనుగ్రహంతో సహజ శ్రద్ధతో ప్రతి పదమును విశేషముగా విన్నాను. ఎలా వినాలో కూడా నారదుడు ఇక్కడ చెప్పాడు అనమాట. అప్పుడు దాని వల్ల నాకు ప్రీతికరమగు కీర్తి గల శ్రీకృష్ణుని యందు ప్రీతి కలిగను. అప్పుడు ఆయన హృదయము భగవంతుని యందు ప్రసరించింది. భగవత్ తత్వము అనేటువంటిది నిరంతర చింతనగా చేయగలిగింది. వాళ్ళు ఉదయమే లేచి స్థానాధికం అయిన తర్వాత తపస్సు చేసుకునేవారు. సాయంకాలం కూడా అనుష్ఠానం చేసేవారు. మధ్యాహ్నం భోజనం చేసి విశ్రాంతిగా ఉన్నప్పుడు శ్రీకృష్ణుని గాథలను చెప్పుకునేవారు. కొంతసేపు ఒక విద్వాంసుడు చెప్తే ఇతరులు శ్రవణం చేసేవారు. కొంతసేపు కీర్తన చేసేవారు. నాకు కూడా పని ఎక్కువగా ఉండేది కాదు. పని లేనప్పుడు అటు ఇటు తిరుగుతూ వారి ప్రసంగాలను వింటూ ఉండేవాడిని. మహాత్ముల సన్నిధిలో మంచి ప్రసంగాలే ఉంటాయి. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది చాలా, ఎందుకంటే సద్భక్తి కలగాలంటే మనం ఏం చేయాలి అని అంటే సత్సంగం అనేటువంటి చాలా ఇంపార్టెంట్. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ ముక్తి అన్నారంటే సత్సంగం అనేటువంటిది జీవన్ ముక్తి వైపు తీసుకెళ్లిపోతుంది. అదే జరిగింది నారదుడికి, అదే చెప్తున్నారు అనమాట. సో ఈ విధముగా శరత్ మరియు వర్ష అనే రెండు ఋతువుల యందు మహాత్ములుగా మునులచే చక్కగా గానము చేయబడుతున్న శ్రీహరి యొక్క నిర్మలమైనటువంటి కీర్తిని మూడు పూటలా వినుచున్న నాకు మనస్సునందలి రజస్తమో గుణములు పోగొట్టుకునే భక్తి ఉదయించను. ఇది ఇంపార్టెంట్. ఎందుకంటే ఇందాక ఏం చెప్పారు? శాస్త్రాచరణము కంటే, ధర్మములు అనేటువంటి తెలియడము కంటే గుణములు నివృత్తి అనేటువంటిది ఇంపార్టెంట్. గుణదోషముల కారణంగానే మనకి మళ్ళీ జన్మ, మళ్ళీ కర్మ, మళ్ళీ కర్మ, మళ్ళీ జన్మ అనేటువంటి కలుగుతూ ఉంటాయి. ప్రకృతిస్థోహి భుంక్తే ప్రకృతి జాన్ గుణాన్ అంటే ఆ ప్రకృతిలో ఉంటూ ప్రకృతి గుణములకు బద్ధుడే జీవి అనేటువంటి వాడు బద్ధుడవుతాడు. వాటి వల్లే మళ్ళీ అలాగా ఈ జన్మన్న చక్రాలు తిరుగుతూ ఉంటాడు. కానీ నారదుడికి ఈ జన్మ కర్మ నుండి విముక్తి ఎలా కలిగింది అని అంటే ఆయనలో నిర్మలమైనటువంటి కీర్తిని, భగవంతుని తాలూకా కీర్తిని మూడు పూటలా వినుచున్న
నాకు మనస్సునందలి రజస్తమో గుణములు. అందుకంటే భాగవత శ్రవణమే ముక్తి ప్రధానము అని చెప్పారు. భాగవత కథలను వినడం, భగవద్భక్తి కలిగి ఉండడం వల్ల ఆ మనస్సులో ఉండేటువంటి దోషాలు తొలగిపోతాయి. ఆత్మ రజస్తమో మహాభక్తి. ఈ సందర్భంలో ఆత్మ అనంటే సచ్చిదానంద ఆత్మ కాదు. ఇక్కడ ఈ శ్లోకంలో చెప్తున్నారన్నమాట. ఆ ఆత్మ అంటే ఇక్కడ ఈ శ్లోకంలో చెప్పినటువంటిది అంతఃకరణం అని అర్థము. 4 నెలల సత్సంగం చేసేసరికి మనస్సులో భక్తి పుట్టి రజస్తమో గుణాలను పారద్రోలింది. ఇది మనకి తత్వవిధానులుగా చెప్తున్నటువంటి విషయం. ఎప్పుడైతే ఆ తత్వం గురించి, పరమేశ్వరుని భక్తి గురించి, భగవంతుని తాలూకా లీలల గురించి విన్నాడో ఆయనలో మనస్సులో భక్తి పుట్టి రజస్తమో గుణాలను ప్రాలదోలి. సత్వము రజస్సు తమస్సు అనే 3 గుణాల సమ్మేళనమే మనస్సు. ఇందాకలు అనుకున్నాం మనం. తమో గుణము నుండి సోమర్తనము, వికృతమైనటువంటి వాసనలు పుడతాయి. రజోగుణము నుంచి దురాశ, లోభము, కామనలు పుడతాయి. ఇప్పుడున్న ధనాన్ని 10 రెట్లు చేయాలి, ఇప్పుడున్న భోగములను 10 భోగం అనుభవించాలి ఇత్యాది సంకల్పాలకు మూలము రజోగుణమే. జిజ్ఞాస, వైరాగ్యము ఇత్యాది సత్వగుణ లక్షణాలు. యథా సత్వే ప్రవృద్ధేతు అనేటువంటిది ఎప్పుడైతే సత్వగుణం అనేటువంటిది వృద్ధం చెందిందో అప్పుడు ఆ అజ్ఞానము, తమస్సు అనేటువంటిది తొలగిపోతుంది. ఆ సత్వం అనేటువంటిది ఎప్పుడైతే వృద్ధి చెందిందో ఆ తెలివి అనేటువంటిది సాన పెట్టబడుతుంది. అది చెప్తున్నారు. సో తాను తిని సుఖించాలనుకునే అంటే జీవుడు, ఇతరులకు పెట్టి ఆనందించాలనుకుంటే ఈశ్వరుడు. తాను తిని సుఖించాలనుకుంటే జీవుడు, ఇతరులకు పెట్టి ఆనందించాలనుకుంటే ఈశ్వరుడు. ఈశ్వరుడు వైకుంఠంలో ఉంటాడు. ఆ వైకుంఠము సర్వ సత్వ గుణ ప్రధానమైన అంతఃకరణమే. ఇది చాలా చక్కగా ఇంకా తెలుగు లేకుండా చెప్తారండి ఈయన. ఈయనేం చెప్తున్నారంటే ఈశ్వరుడు వైకుంఠంలో ఉంటాడు, ఓకే, కానీ ఆ వైకుంఠం ఎక్కడుంది? ఆ వైకుంఠము సత్వగుణ ప్రధానమైనటువంటి అంతఃకరణమే. వైకుంఠ కుంఠ అంటే స్థిరముగా, నిశ్చలముగా ఉండేటువంటిది, కదలకుండా ఉండేటువంటిది. అది విశిష్టమైనటువంటి, కదలకుండా స్థిరమైనటువంటి ఉండేటువంటిది ఏంటి అంటే మన హృదయమే వైకుంఠం. అందుకే సచ్చిత్ అన్నారు. సచ్చిత్తే వైకుంఠం. వైకుంఠం అంటే ఎప్పుడు చనిపోయిన తర్వాత వెళ్తాము, పుణ్యాలు చేసి వెళ్తాము అంటే అయ్యే పని కాదు. ఎప్పుడైతే సత్వగుణం వచ్చిందో ఆ సత్వగుణం ద్వారా తత్వాన్ని అర్థం చేసుకుంటామో అప్పుడే మనకి వైకుంఠం అనేటువంటి పొందుతాము. ఇంకొకరిని సుఖపెట్టి ఆ సుఖాన్ని తన సుఖంగా భావించి ఆనందించే సాత్వికతను అలవరించుకోవాలి. ఇంకొకరిని సుఖపెట్టి ఆ సుఖాన్ని తన సుఖంగా భావించి ఆనందించే సాత్వికతను అలవర్చుకోవాలి. రాజస తామస సుఖాలకు స్వస్తి పలకాలి. ఈశ్వరునికే భక్తి పెరిగిన కొలది రజస్తమస్సులు తగ్గి సత్వం వర్ధిల్లుతుంది. అటువంటి భక్తి బాలలకు చిన్నతనంలోనే అలవడింది. ఆ పిల్లవాడిని భక్తిని చూసిన వేదవేత్తలు సంతోషించి అతనికి మరింత సహాయాన్ని అందించాలని నిశ్చయించుకున్నారు. అతన్ని దగ్గరికి పిలిచి భగవత్ తత్వాన్ని ఉపదేశించారు. నారదు తన వృత్తాంతం చెప్తూనే వ్యాసునకు భగవంతుడి నామమంతాన్ని ఈ విధంగా ఉపదేశించారు. ఇది చెప్పి ఇవాళకి ఆపుదాము. సో నారదుడు తన వృత్తాంతం చెప్తూనే వ్యాసునకు భగవాను నామమంత్రాన్ని ఈ విధంగా ఉపదేశించాడు. వ్యాసుడికి నారదుడు ఉపదేశించాడు ఈ నామమంత్రాన్ని. ఏంటది? నమో భగవతే తుభ్యం వాసుదేవాయ ధీమహి ప్రద్యుమ్నాయ అనిరుద్ధాయ నమస్సంగర్షణాయ చ. ఇది భాగవతంలో, వ్యాస భాగవతంలో నారదుడు వ్యాసుడికి ఉపదేశించినటువంటి నామమంత్రం. చాలా అత్యద్భుతమైనటువంటిది. ఇది ఒక్కసారి చెప్పుకొని చూద్దాము. ఏంటి అంటే ఇప్పుడు ఎందుకు అంతటి మహానుభావుడైనటువంటి వ్యాస భగవానునికి, జీవన్ముక్తునికి ఈ మంత్రాన్ని ఉపదేశించాడు భాగవతంలో, వ్యాస భాగవతంలో. నమో భగవతే తుభ్యం వాసుదేవాయ ధీమహి ప్రద్యుమ్నాయ అనిరుద్ధాయ సమస్సంగర్షణాయ చ. భగవంతుడగు వాసుదేవుని కొరకు ప్రద్యుమ్నుడు ఎవరు అనంటే శ్రీకృష్ణుని పుత్రుడు. అనిరుద్ధుడు ఎవరు అనంటే శ్రీకృష్ణుని మనవడు. సంఘర్షణ అంటే ఎవరు? బలరాముడు, అంటే సోదరుడు, శ్రీకృష్ణుని సోదరుడు. అంటే ఇక్కడ ఎవరు? ప్రద్యుమ్నాయ అనిరుద్ధాయ సంఘర్షణాయ సోదరుల కొరకు మనస్సులో నమస్కారమును భావన చేయుచున్నాను. నమో భగవతే తుభ్యం. తుభ్యం అంటే నీ కొరకు, భగవంతుని కొరకు. ఎక్కడున్నాడు భగవంతుడు? వాసుదేవాయ, హృదయంలో వసించేటువంటి వెలుగు రూపంలో ఉండేటువంటి ఆ వాసుదేవుని కొరకు. ప్రద్యుమ్నాయ, ప్రద్యుమ్నుడు ఎవరు? శ్రీకృష్ణుని పుత్రుడు. అనిరుద్ధాయ, అనిరుద్ధుడు ఎవరు?
శ్రీకృష్ణుడి తాలూకా మనవడు. సంఘర్షణుడు ఎవరు అంటే సమస్తమైనటువంటి సృష్టి కూడా సర్వము నీవే, నీ కొరకే నమో భగవతే తుభ్యం నమ సంకర్షణాయ, సోదరుల కొరకు మనసులో నమస్కారాన్ని భావన చేయుచున్నాను అనేటువంటి భావనతో ఆ నారదుడి వారు వ్యాసునికి ఉపదేశించినటువంటి మంత్రము. ఈ మంత్రాన్ని మనము నిత్యము స్మరించుకోవచ్చు, ఆ భగవత్ తత్వాన్ని చింతన చేయొచ్చు. సో ఈ రకంగా నారదుని పూర్వజన్మ వృత్తాంతం మనం కంప్లీట్ చేసుకుందాము. ముందుకు వెళ్ళి తర్వాత క్లాసులో ఏ రకముగా ఆ నారదుడు కంప్లీట్ గా ఆ ముక్తి పొందాడు అనేటువంటి విషయాన్ని రేపు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. హరి ఓం. ఓం తత్సత్. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే తుభ్యం వాసుదేవాయ ధీమహి ప్రద్యుమ్నాయ అనిరుద్ధాయ నమ సంఘర్షణాయ చ. ఓం నమో భగవతే తుభ్యం వాసుదేవాయ ధీమహి ప్రద్యుమ్నాయ అనిరుద్ధాయ నమ సంఘర్షణాయ చ. ఓం నమో భగవతే తుభ్యం వాసుదేవాయ ధీమహి ప్రద్యుమ్నాయ అనిరుద్ధాయ నమ సంఘర్షణాయ చ. ఓం ఓం ఓం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం. జై గురు. హరి